ఇప్పటికే విజన్ విశాఖ ఆవిష్కరించిన ఏపీ సీఎం జగన్ జూన్ 4న వైజాగ్ నుంచే పాలన సాగిస్తామని మరోసారి కుండబద్దలు కొట్టారు. శ్రీకాకుళం, విశాఖపట్నం పరిధిలో ప్రచారం నిర్వహించిన సీఎం జగన్ రాజధాని, స్టీల్ ప్లాంట్ సహా రైల్వే జోన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానుల ఆలోచన చేసింది తానేనన్నారు ఏపీ సీఎం జగన్. రాజానగరం, ఇచ్చాపురం, గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు జగన్. ఇచ్చాపురం సభలో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తామని, ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. జూన్ 4న విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు సీఎం జగన్. నిలిపివేసిన అన్ని పథకాలను అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ అందిస్తానని పేర్కొన్నారు. 3 రాజధానుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ఉత్తరాంధ్రలోని మన విశాఖను జూన్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేదే విశాఖపట్నం నుంచి చేస్తూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం చేయబోతున్నది కూడా మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో గాజువాక సభలో సీఎం జగన్ హాట్ కామెంట్స్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా తన వల్లే ఆగిందన్నారు. పొరపాటున కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఆమోదం తెలిపినట్లే అన్నారు జగన్. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అనంటే దానికి కారణం, దానికి జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ కేంద్రాన్ని టార్గెట్ చేశారు సీఎం జగన్. రైల్వే జోన్పై కేంద్రం దొంగ ప్రేమ చూపిస్తోందంటూ మండిపడ్డారు. కేవలం 2 బిల్డింగులు కడితే రైల్వే జోన్కు ఉపయోగం ఉండబోదన్నారు. అలాగే రైల్వే జోన్కు భూములు మనం ఇచ్చినా కూడా కావాలని అవి తీసుకోకుండా లిటిగేషన్ పెడతా ఉన్నారు. రైల్వే జోన్కు అర్థం ఆర్థికంగా నిలబడగలిగిన జోన్ అని. కేవలం 2 బిల్డింగులు కట్టి మమా అనిపించడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. ఇవాళ వీళ్ళు చేస్తా ఉన్నది కూడా అలాంటి దొంగ ప్రేమే మనం ఏందో చూపిస్తా ఉన్నారు అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఏపీలో ఎన్నికల ప్రచారానికి మరో 4 రోజులే సమయం ఉంది. సరిగ్గా 6వ రోజు పోలింగ్ జరగనుంది. దీంతో పార్టీలన్నీ గెలుపుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. మరోసారి అధికారం సాధించడమే టార్గెట్ గా పెట్టుకున్న సీఎం జగన్ రోజు 3 నియోజకవర్గాల్లో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.